శిలువ మీద పలికిన ఐదో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఇలా రాయబడి ఉన్నది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ ఐదో మాటగా మనం చూసుకుంటే కనుక యేసయ్య పలికిన మాట ఏంటంటే ఆయన దప్పికొన్నాను అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దానికన్నా ముందు ఒక మాట ఉంది కదండి, లేఖనములు నెరవేరినట్లు ఆయన ఈ యొక్క మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క లేఖనములు ఎక్కడ రాయబడి ఉన్నవి అని అంటే ఎంతోమంది దైవజనులు, దేవుని చేత అభిషేకింపబడిన వారు దేవుని యొక్క మాటలను దేవుని సన్నిధిలో గడుపుతూ పరిశుద్ధులుగా చెడును విసర్జించి చెడును అసహించుకొని నాకు వద్దు, ఈ యొక్క లోకంతో నేను స్నేహం చేయనని పవిత్రముగా పరిశుద్ధులుగా ప్రత్యేకింపబడిన వారుగా జీవించిన గొప్ప దైవజనులు తో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే జరగబోయే కాలంలో భవిష్యత్ కాలాల్లో జరగబోయే విషయాలను దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని కూడా లేఖనం నెరవేరినట్టు అని అంటే ఈ యొక్క భాగం కూడా ఒక దైవజనుడు లేదా ఒక ప్రవక్త ఈ యొక్క మాటను చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూశారు కదండి, ప్రవచనం నెరవేరినట్లుగా అని అంటే ప్రవచనం ఎప్పుడో ప్రవచింపబడి ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను మీతో మాట్లాడుతున్నట్టు అర్థం. నేను ఒక మెసేజ్ ఎవరికైనా పంపించాలని అంటే దాన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా వారికి చేరదీస్తే ఆ యొక్క మాట వారికి వెళ్తూ ఉంటుంది. అయితే అప్పటి కాలంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడాలి, జరగవలసిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలియజేయాలంటే కనుక దేవుడు ఏం వాడుకునేవాడు అంటే ప్రవక్తలను వాడుకునేవాడు. రాజు ఏదైనా తప్పు చేస్తుంటే, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ యొక్క నీ పాపం వల్ల లేదా నీ యొక్క చెడు నడక వల్ల ఇటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో కలుగుతాయి అని చెప్పడానికి దేవాతి దేవుడు ఏం చేసేవాడు అంటే ప్రవక్తలను వాడుకునేవాడు. ప్రవక్తల చేత మాట్లాడిపించేవాడు. ఆ మాటలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చేవాడు. ఈ యొక్క నెరవేర్పు ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క 5వ మాటలో కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా దేవాతి దేవుడు ఏంటండి, పూర్తిగా పరిపూర్ణమైన దేవుడు, పూర్తిగా పరిపూర్ణమైన మానవుడు. ఆయన దేవాతి దేవుడు కాబట్టి ఈ యొక్క శ్రమలను అనుభవించడానికి ఆయన పూనుకున్నాడు, భరించగలిగాడు, సహించగలిగాడు. క్షమాపణ వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా అంటే ఇతరులను క్షమించేవాడిగా, ఇతరులకు ప్రేమ చూపించేవాడిగా ఉన్నాడని అంటే ఆయన ఎవరంటే పూర్తిగా దేవుడు కాబట్టి ఆ యొక్క హృదయం కలిగి ఆయన జీవించగలిగాడు. మనం మానవులుగా ఉంటాం. మన యొక్క హృదయం ఎలాగుంటుందంటే మనకు ఎవరైనా సహాయం చేస్తే, మనకు ఎవరైనా తోడుంటే వారితో పాటు ఉంటాం. అయితే నేను ఒక మాట చదివాను ఏంటంటే నీవు ఈరోజు సహాయం చేస్తున్న వ్యక్తిని కూడా నువ్వు నమ్మకు, ఒక దినాన ఆ వ్యక్తి కూడా నిన్ను దూషిస్తాడు, నీకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు. మనం హృదయపూర్వకంగా పాపంలే, వాళ్ళకి ఏమీ ఆధారం లేదు, ఆ యొక్క వ్యక్తి ఎటువంటి సహాయం ఆయనకి లేదు కాబట్టి మనం సహాయం చేద్దాం, మనం ఆయన్ని ప్రేమిద్దాం, ఆయనకు కావాల్సిన మనం ఇద్దాం అని మనం అనుకుంటున్న ఆ యొక్క వ్యక్తి కూడా మనకు నమ్మకమైన ద్రోహము చేస్తాడని మనం చూసుకోవచ్చు. అయితే దేవాతి దేవునికి ఏం జరిగిందంటే దేవుడు తను మనకు ఒక జీవాన్ని ఇచ్చాడు. మనల్ని మట్టి నుండి తీసి మనల్ని మన్నుగా ఉన్న మనలను తన యొక్క స్వారూప్యంలో మనల్ని చెక్కుకొని తన యొక్క జీవ వాయువును మన యొక్క నాసికా రంధ్రంలో మనకు ఊదినప్పుడు మనము జీవాత్మగా మార్పు చెందబడ్డాం, మనము మానవులుగా మార్చబడ్డాం. అయితే దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధులంగా లేకపోవడం వల్ల, ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల ఎటువంటి శ్రమ మనకు వచ్చిందంటే మనం కష్టపడితేనే కానీ మనకు ఫలితం రాదు, మనము శ్రమిస్తేనే కానీ, మనం చెమట ఓర్చి మనం కష్టపడితేనే కానీ మనకు తినడానికి ఆహారం రాదు, మనం తాగడానికి దాహం తీరదు. అటువంటి పరిస్థితిని మనం ఎందుకు తెచ్చుకున్నామంటే దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల, దేవునికి అవిధేయులుగా మనం నిలబడడం వల్ల మనకు ఎటువంటి శ్రమ కలిగిందండి. మనకు ఆహారానికి మనం
కష్టపడవలసిన వారం అవుతున్నాం, దాహం తీర్చుకోవడానికి మనం కష్టపడవలసిన వారం అవుతున్నాం. ఇప్పుడు బెంగళూరులో చూసుకుంటే ఎంతగానో వారికి వాటర్ అనేది లేదు. వారికి ఎంతో కష్టపడుతుంది కానీ బాటిల్ వాటర్ అనేది దొరకడానికి వారికి కష్టమైపోయింది. అయితే మనకి సమృద్ధిగా దేవుడు ప్రతిదీ మనకి ఇచ్చాడు. తినడానికి ఆహారం ఉంది, పచ్చని పొలాల మధ్య మనం నివసించడానికి దేవుడు మనకు ఎంతగానో కృప చూపెడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకునే వారంగా, ఆయన మనకిచ్చిన వసతులను బట్టి ఆయనను స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాలి. ఈ యొక్క 5వ మాటలో మనం ప్రాముఖ్యంగా చూసుకుంటుంటే యేసు ప్రభు వారు దాహంగా ఉన్న వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. ఆయన ఎందుకు దాహం కలిగి ఉన్నాడనంటే, ఇందాక చెప్పినట్టుగా ఆయన పరిపూర్ణ మానవుడు కాబట్టి, ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన దాహంగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఆయన ఎందుకు దాహంగా ఉన్నాడనంటే, ఇప్పటి వరకు దేవుని సువార్తలో ఆయన వాడబడ్డాడు. దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క శుభవార్తను ప్రతి ఒక్క మానవులకి, గొర్రెల కాపర్లే కానీ, దరిద్రులే కానీ, ధనవంతులే కానీ, పెద్ద పెద్ద జ్ఞానులకే కానీ, పెద్ద పెద్ద రాజులకే కానీ ఆయన ఎటువంటి సువార్తను అందించాడంటే, రక్షణ సువార్తను. మీరు నన్ను నమ్ముకుంటే, దేవుని నమ్మితే మీకు నిత్యరాజ్యం వస్తుంది, బంగారపు యొక్క వీధుల్లో మీరు తిరగవచ్చు, బంగారపు భవనాల్లో మీరు నివసించవచ్చు అనే ఒక గొప్ప సువార్తను ప్రకటించాడు. ఆయన ఎటువంటి దాహం కలిగి ఉన్నాడంటే, ఆయన ఈ యొక్క లోకానుసారమైన శరీరానుసారమైన ఆయన యొక్క దాహం లేదండి. ఆయన దాహం ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షింపబడాలి, ప్రతి ఒక్క మోకాలు కూడా ఆయన సన్నిధిలో మోకాలు వేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయననే దేవునిగా చేసుకోవాలి, ఆయననే దేవునిగా వారి యొక్క హృదయాల్లో ఉంచుకోవాలనే ఆశ తప్ప ఆయనకు వేరొక ఆశ లేదు. నేను మీకు కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ యొక్క భాగంలో 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక సమరయ స్త్రీని మనం చూసుకోవచ్చు. సమరయ స్త్రీ అనే ఆ యొక్క వ్యక్తిని దేవాతి దేవుడు యేసయ్య కలిసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ సమయమందు ఆమె ఏం చేస్తుందంటే, యూదులకు సమరయులకు ఎటువంటి వ్యత్యాసం అంటే, పాపికి పరిశుద్ధునికి ఎంత దూరం ఉంటుందో సమరయులకు యూదులకు అంత దూరం. అంటే పరిశుద్ధులుగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళు పాపులుగా వాళ్ళు గుర్తింపు పొందారు. ఎవరంటే సమరయులు అనే ఈ యొక్క వ్యక్తులు, ఈ యొక్క ప్రజలు, లేదా ఈ యొక్క అన్య జనులు అని అనవచ్చు. అంటే దేవుని యొక్క ఏర్పాటు మేరకు ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పరచబడ్డాడు. దేవుని యొక్క సేవలో వారు వాడబడుతున్నారు. దేవుని యొక్క పనిలో దేవుని యొక్క జనాంగంగా ఉన్నవారు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నవారు, పాపం చేస్తున్నవారు ఎవరంటే సమరయులని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇటువంటి స్త్రీ దగ్గరికి దేవుని యేసయ్య వెళ్ళి ఏమంటున్నాడంటే, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు తాగితే కనుక ఎన్నటి కూడా నువ్వు దప్పికొనవు అని. అంటే ఆయన ఇచ్చు నీళ్ళు ఎటువంటివి అంటే, మనము ఎటువంటి సమయం అందైనా, ఎంతటి శ్రమ పొందినా కానీ, ఎంతటి బాధను అనుభవించినా కానీ మనకు ఎటువంటి దప్పిక రాని యొక్క గొప్ప నిత్య జీవపు ఓటలు ఆయన మాటల్లోనూ, ఆయన నోటి మాటల యందు మనం చూసుకోవచ్చు. అంటే మనం ఎన్నో రకాల దాహాలు కలిగి ఉంటాం, ఎన్నో విధాలుగా మనము ఆకలి కొని ఉంటాం, లేదా దాహం కలిగి ఉంటాం. కానీ ఈ యొక్క జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడిన వ్యక్తులు మనం చూసుకుంటే కనుక, ఈ యొక్క సమరయ స్త్రీ దేనికోసం ఆత్రపడుతుందంటే, కొంచెం నీళ్ళను సమకూర్చుకుందాం, లేదా యూదులు లేనప్పుడు ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నీటిని చేదుకొని మనము దినం గడుపుకుందాం అనే ఆలోచనతో ఆమె ఉంది. కానీ దేవాతి దేవుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, నువ్వు ఈ యొక్క చేదు నీటిని, నీ యొక్క చేదుకుంటున్న ఈ యొక్క నీటిని నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు కష్టపడవసరం లేదు. అంటే దేవాతి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనము ఎలాంటి వారమై ఉన్నామంటే, దేవుని రాజ్యం మనకు వస్తే బాగుంది కదా, దేవునితో మనము ఎలాంటి సంబంధం మనం కలిగి ఉండాలి, మనం పాపులం కదా అని మనం ఆలోచించుకుంటున్నాం. మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. దేవుని స్థాయి ఎటువంటి వాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, దేవుడు ఎంతో పరిశుద్ధుడు, మనం ఎంతగానో పాపులమైన స్థితిలో మనం ఉన్నామని మనం బాధపడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇచ్చిన నీళ్ళు మీరు త్రాగితే మీరు ఎన్నటికి కూడా దప్పికొనరు. మీరు బాధలు పడుతున్నారా, మీరు సమస్యలు పడుతున్నారా, మీరు ఇరుకులో ఇబ్బందుల్లో కృంగిపోతున్నారా, మీరు బాధపడరు. ఎప్పుడంటే మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు, మీరు పరిపూర్ణంగా మీరు ఆరాధన చేసినప్పుడు, మీరు పరిపూర్ణంగా నన్ను మీరు స్తుతించినప్పుడు, నన్ను గణపరిచినప్పుడు, నా వాక్యాన్ని మీరు చదివినప్పుడు, నేను మీకు జీవపు ఓటగా నేను ఉంటాను, నేను మీకు ఒక మార్గంగా నేను ఉంటానని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ యొక్క దప్పిక ఎలాంటిది అంటే, ఇంకొక విషయం మనం చూస్తే, లాజరు, ధనవంతుడు, మనకు ఈ యొక్క ఉపమానము యేసయ్య తెలియజేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ సమయమందు లాజరు చనిపోయాడు,
అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, నరకంలో యాతన పడుతున్నాడు. ఎందుకు యాతన పడుతున్నాడు అంటే ఈ యొక్క భూమి మీద ఆయన చేసిన పనులను బట్టి, చెడు నడతను బట్టి, చెడు మార్గంను బట్టి ఏం పడుతున్నాడు అని అంటే నరకాల్లో వేతన పడుతున్నాడు. ఈ యొక్క పేదవాడు లాజరు అడుక్కునేవాడు ఈ యొక్క దేన స్థితిలో ఈ యొక్క భూమి మీద గడిపాడు, పరిశుద్ధంగా గడిపాడు, దేవుని స్తుతిస్తూ గడిపాడు, దేవుని ఆరాధిస్తూ గడిపాడు. దేవాతి దేవుడే నాకు దేవుడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని గడిపిన ఆ యొక్క లాజరు ఎక్కడున్నాడంటే సమస్యలన్నీ తీరిపోయి ఎటువంటి దాహము దప్పిక లేని స్థితిలో లాజరు యొక్క ధనవంతుడు పడుతున్న ఆ వేదనను చూడడానికి ఆయన ఎక్కడున్నాడంటే అబ్రహాం రొమ్మున ఆనుకొని చూస్తున్న వ్యక్తిగా లాజరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ధనవంతుడు అంటాడు కదా, అయ్యా ఆ యొక్క చిటికి నీళ్ళతో, లాజరు యొక్క చిటికి నీళ్ళతో ఒక చుక్క నీరు వేస్తున్నా నాకు ఆ యొక్క దాహం తీరిపోతుంది అయ్యా అని అంటున్నాడు. అంటే ఈ యొక్క విషయం నుంచి, ఈ యొక్క సందర్భం నుండి మనకి ఏం తెలుసుకోవాలనంటే, మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలనంటే, పరలోక రాజ్యంలో మనం సుఖపడాలనంటే, దేవునితో మనం ఐక్యం చేయబడి ఉండాలనంటే ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును, పాపమును మనం విడిచిపెట్టిన వారంగా మనం ఉన్నప్పుడు దేవునితో ఉండడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. లేదా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరాశను, నేత్రాశను, నాకు ఇది కావాలి, ఇది తినాలి, నేను ఇది దాహం తెచ్చుకోవాలి, ఈ యొక్క డ్రింక్ తాగాలి, ఈ యొక్క జ్యూస్ తాగాలి, ఇటువంటి శరీరాశలను కలిగి పాపపు హృదయంతో మనం ఉన్నప్పుడు పరలోక రాజ్యం మనకు రాదండి. నరకంలో కూడా మనము వ్యధను అనుభవించడానికి మన యొక్క దారిని మనం సిద్ధపరచుకున్నట్టుగా మనం ఉంటాం. అయితే ఈ యొక్క లోకంలో మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయమందే మనము దేవుని స్తుతించినప్పుడు, కోరాహు కుమారులు అంటారు కదా, కీర్తన 42వ వచనం మనం ఒకసారి చదువుదామా? కోరాహు కుమారులు రాశారు ఈ యొక్క కీర్తనలు 42వ అధ్యాయము 2వ వచనం చదివితే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ యొక్క కోరాహు కుమారులు ఆశ కలిగి ఉంటున్నారు. దేనికోసమేనంటే వారు దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు గడుపుదామా అనే ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడదామా అనే తృష్ణ కలిగి ఉన్నారు. వారు దేవుణ్ణి స్తుతించాలనే ఆలోచన కలిగి ఉన్నారు తప్ప ఈ లోకంలో ఉన్న విషయాల కోసం వారు దృష్టి పెట్టట్లేదండి. రెండవదిగా కీర్తనలో 84వ కీర్తన 2వ వచనం చూద్దాం. 84వ కీర్తన 2వ వచనం. ఇది కూడా కోరాహు కుమారులే రచించారు. వాళ్ళు అంటున్నారు కదా, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది అని కోరాహు కుమారులు అంటున్నారు. వారైతే ఎటువంటి ఆశ కలిగి ఉన్నారు, ఎటువంటి దప్పిక కలిగి ఉన్నారంటే దేవుని సన్నిధిలో వారిని వారు చూపించుకోవాలని, దేవుని సన్నిధిలో వారు గడపాలనే ఆశ కలిగి ఉన్నారు, తృష్ణ కలిగి ఉన్నారు తప్ప వేరే ఆశ వాళ్ళకి లేదు. కాబట్టి దేవుని యొక్క ఆశ కూడా, యేసయ్య యొక్క ఆశ కూడా అంతే. ఏంటంటే మనమందరం కూడా ఆకలి దప్పులతో మనం ఉండాలి. మనము ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క ఆశలను మనం అనుభవించాలి. లోకంలో ఉన్న వాటిని వైపు మనం దృష్టి పెట్టాలని దేవుని యొక్క ఆలోచన కాదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కనబడదామా అని, ఎప్పుడు ఆశ కలిగి మనం ఉంటామా అని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనకిస్తున్న మాటలు ఏంటంటే, మోషే బండను కొట్టినప్పుడు ఏమైందండి? బండ నుండి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కావాల్సిన ఆ యొక్క వాటర్ అనేది, ఆ నీరు అనేది లభించింది. అయితే బండ ఎవరు అని అంటే కనుక క్రీస్తే బండ అని మనం చెప్పుకోవచ్చు. అయితే మోషే అప్పుడు బండను కొట్టినప్పుడు నీళ్లు రావడం, అంటే క్రీస్తు అనే యొక్క బండను కొట్టినప్పుడు నీళ్లు రావడం మనం చూస్తూ ఉంటాం. అయితే మనం ఇంకా క్రీస్తును బాధించడానికి మనకు అవసరం లేదండి. క్రీస్తును మనం ఇంకా శ్రమ పెట్టడానికి మనకి ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయనే తన ఇష్టానుసారంగా, తన దేవుని యొక్క తండ్రి చిత్తానుసారంగా లేఖనములు నెరవేరినట్టుగా దేవుడు ఏం చేశాడంటే తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను బాధించడానికైనా, తనను తాను శ్రమ పెట్టుకోవడానికైనా దేవాతి దేవుడు ఒప్పుకున్నాడు. కాబట్టి మనం ఇంకా దేవుణ్ణి బాధ పెట్టడానికి వీలు లేదు, దేవుణ్ణి కొట్టడానికి మనకు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో మన పాపాలను క్షమించడానికి ఆయన రక్తం కార్చాడు, బాధలను అనుభవించాడు, హింసలను అనుభవించాడు, శ్రమను ఆయన చేదు పానముగా ఆయన తీసుకున్నాడు. ఇక్కడ వారు ఏమిచ్చారు దేవునికి? చేదు విషయం లాంటిది అది. అంతటి వేదన కలిగిన ఆ యొక్క దాహానికి వాళ్ళు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? చేదు చెరకును వారు దేవునికి ఇచ్చారు. అయితే మనం ఇంకా చేదు చెరకును దేవునికి ఇవ్వవసరం లేదు, కానీ మనం కలిగిన విరిగి నలిగిన హృదయంను దేవునికి మనం ఇచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు. దేవుణ్ణి మనం ఇంకా బాధించిన అవసరం లేదు, దేవుణ్ణి మనం ఇంకా కొట్టన అవసరం లేదు, దేవుణ్ణి మనము శ్రమ పెట్టిన అవసరం లేదు. కానీ దేవునికి విధేయులుగా దేవుని సన్నిధిలో మనం గడపాలని మనము ఆశ కలిగి ఉన్నప్పుడు తీర్పు దినమందు మనం చేస్తున్న ప్రతి పనికి మనకు తీర్పు లభిస్తుందని మనం గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మనం ఉండాలని ఆశ కలిగి, దప్పిక కలిగి
మనం ఉండాలని ఈ యొక్క మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.